హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో 9వ తరగతి భౌతిక శాస్త్రం నుంచి చలనము, వడి, ప్రతిధ్వని సంబంధించిన ప్రాబ్లమ్స్ వాటి సాధనలు ఇవ్వడం జరిగింది. అలాగే మనమైతే జిల్లా బ్యాచ్ 2.0 ఉగాది ఆఫర్ కింద 222 రూపాయలకే మొదలుపెట్టాం. ఆల్రెడీ బ్యాచ్ 1.0 సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. దాదాపుగా 17వ ఎగ్జామ్, అంటే ప్రతి 2 రోజులకి 3 రోజులకి ఎగ్జామ్ చొప్పున, టెక్స్ట్ బుక్ ఎగ్జామ్ చొప్పున దాదాపుగా 34 నుంచి 40 రోజు మధ్యలో ఉన్నాం. అలాగే 2.0 కూడా మొదలు పెడుతున్నాం. ఎవరైతే జాయిన్ అవ్వలేదు 1.0లో వాళ్ళు మాత్రమే జాయిన్ అవ్వండి. అప్డేట్ చేసిన షెడ్యూల్ అనేది ఈరోజు వాట్సాప్ గ్రూప్లో అప్డేట్ చేస్తాము. అలాగే వాట్సాప్లో జిల్లా వైజ్గా బ్యాచ్లు విడదీసాం. మీరు ఏ జిల్లాలో కావాలంటే ఆ జిల్లాలో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా ఏదైనా సమాచారం కావాలన్నా ఎలా జాయిన్ అవ్వాలనేది ఈరోజు సాయంత్రం కల్లా ఈ వాట్సాప్ నెంబర్కి హాయ్ అని మెసేజ్ పెడితే మీకు అందులో అప్డేట్ ఇస్తాం. అలాగే గ్రూప్లో కూడా చెప్తాము. ఇక మనమైతే మెయిన్ టాపిక్ వద్దాం. 9th క్లాస్ ఫిజిక్స్ 1వ ప్రాబ్లం. టీ కాలంలో ఒక వస్తువు యొక్క తొలి వేగం u నుండి తుది వేగం vకి మారితే త్వరణం ఎంత? చూడండి, సింపుల్. ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా 2018 డిఎస్సిలో ఇచ్చి ఉన్నాడు. టీ కాలంలో, కాలం టీ, ఒక వస్తువు యొక్క తొలి వేగం u తుది వేగం vకి మారితే త్వరణం. ఇప్పుడు సాధన. త్వరణం అంటే ఏంటి? వేగంలో మార్పు. కొంతకాలంలో వచ్చే వేగంలో మార్పునే త్వరణం అంటారు. కాబట్టి త్వరణం A = వేగంలో మార్పు తుది వేగం v మైనస్ తొలి వేగం u బై కాలం t. సో డైరెక్ట్గా ఆన్సర్ ఇస్తాడు v మైనస్ u బై t, లేదా v ప్లస్ u బై t, లేదా u మైనస్ v బై t, లేదా t బై v మైనస్ u. అలా ఆప్షన్లు ఇచ్చినప్పుడు మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా డైరెక్ట్ గుర్తుంచుకోవాలి. వేగంలో మార్పు బై కాలం v మైనస్ u బై t. అలాగే రెండవది, ఒక కారు తన ప్రయాణ కాలం 8 గంటల్లో ఓడోమీటర్ ప్రయాణ ప్రారంభంలో 2000 కిలోమీటర్లు, ప్రయాణం చివరిలో 2400 కిలోమీటర్లు చూపిస్తే కారు యొక్క సరాసరి వడి ఎంత? చూడండి, ఓడోమీటర్ అనేది దూరాన్ని చూపించే మీటర్ అనమాట. ఇక్కడ సాధన చూస్తే కారు ప్రయాణించిన దూరం ముందు మనకి 2400 నుంచి 2000 తీసేయాలి. ఎందుకంటే స్టార్ట్ అయినప్పుడు 2000 కిలోమీటర్లు ఉంది. సో ఇది ప్రయాణించింది 400 కిలోమీటర్లు మాత్రమే. అలాగే సరాసరి వడి సూత్రం అనేది v యావరేజ్ = s బై t, ప్రయాణించిన దూరము బై ప్రయాణించిన కాలము. కాలం 8 గంటలు, దూరం 400 కిలోమీటర్లు. 400 కిలోమీటర్లు బై 8 గంటలు = 50 km/h. అంటే సరాసరి వడి గంటకు 50 కిలోమీటర్లు అనమాట. ఇది ఈ లెక్క ఎలా చేసే విధానం అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం మూడవది. ఉష 90 మీటర్ల పొడవైన కొలనులో ఈదుతోంది. ఆమె 1 నిమిషంలో 180 మీటర్లు ఈదుకుంటూ ఒక చివరి నుండి మరొక చివరకు మరియు తిరిగి అదే మార్గంలో ఈదుతూ వెనక్కి ప్రయాణించింది. ఉష సరాసరి వడి మరియు సరాసరి వేగము కనుక్కోండి. ఇక్కడ అమ్మాయి 90 మీటర్లు ఇటు నుంచి అటు, మరలా 90 మీటర్లు అటు నుంచి ఇటు, మొత్తంగా 1 నిమిషంలోనే 180 మీటర్లు ఈదుకుంటూ వెళ్ళిందనమాట. సో ఉష ప్రయాణించిన దూరం 1 నిమిషంలో 180 మీటర్లు. 1 నిమిషంలో తన స్థానభ్రంశము 0 మీటర్లు. స్థానభ్రంశం 0 మీటర్లు, ఎందుకంటే ఎక్కడ మొదలైందో అక్కడికే వచ్చింది కాబట్టి. ఇప్పుడు సరాసరి వడి = మొత్తం దూరము బై కాలం. ఇక్కడ సరాసరి వడికి సరాసరి వేగంకి సూత్రాలు గుర్తుంచుకోవాలి. సరాసరి వడి అంటే మొత్తం దూరము బై కాలం. మొత్తం దూరం 180 మీటర్లు బై 60 సెకండ్లు, 3 మీటర్/సెకండ్. అంటే సెకండ్కి 3 మీటర్ల చొప్పున సరాసరి వడి ఉంది. సరాసరి వేగం = స్థానభ్రంశము బై కాలం. స్థానభ్రంశం 0 కాబట్టి 0/60 = 0 మీటర్/సెకండ్. సరాసరి వేగం అనేది 0 మీటర్/సెకండ్గా వస్తుంది. ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది. నాలుగవది. నెక్స్ట్, ఒక వస్తువు 4 సెకండ్లలో 16 మీటర్లు ప్రయాణిస్తుంది. ఆపై 2 సెకండ్లలో మరో 16 మీటర్లు ప్రయాణిస్తే ఆ వస్తువు సగటు వడి ఎంత? మొదటి 4 సెకండ్లలో 16 మీటర్లు ప్రయాణించింది. ఆ తర్వాత 2 సెకండ్లలో మరో 16 మీటర్లు ప్రయాణిస్తే వస్తువు యొక్క సగటు వడి ఎంత? చూసుకుంటే వస్తువు ప్రయాణించిన మొత్తం దూరం 16 + 16 32 మీటర్లు. వస్తువు ప్రయాణించిన మొత్తం కాలం 4 + 2 6 సెకండ్లు. అంటే 6 సెకండ్లలో మొత్తం 32 మీటర్లు ప్రయాణించింది. సరాసరి వడి = మొత్తం ప్రయాణించిన దూరము బై మొత్తము కాలము = 32 మీటర్లు బై 6 సెకండ్లు. కాబట్టి సరాసరి వడి అనేది 5.33 మీటర్/సెకండ్ వస్తుంది. 5.33 మీటర్/సెకండ్. దీన్ని km/hలో మార్చమంటే మనం మార్చుకోవచ్చు ఈజీగా. ఐదవది, వడికి వేగానికి ప్రమాణాలు తెలపండి. చూడండి, ఇక్కడ సరాసరి వడైనా సరాసరి వేగమైనా వడికి వేగానికి ప్రమాణాలు మాత్రం ఒకేలా ఉంటాయి. కానీ లెక్క కట్టే విధానం మాత్రం సరాసరి వడి అంటే ప్రయాణించిన మొత్తం దూరము, సరాసరి వేగము అంటే స్థానభ్రంశము పై కాలం రెండింటికి కామన్గా వస్తుంది. కాబట్టి ప్రమాణం మాత్రం ఒకటే, km/h లేదా మీటర్/సెకండ్ ఇలా ఇవ్వచ్చు. km/h లేదా మీటర్/సెకండ్ దేనికి ప్రమాణం? ఆప్షన్ ఏ వడి, ఆప్షన్ బి వేగం, ఆప్షన్ సి పై2, ఆప్షన్ డి ఏది కాదు. అలాంటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఆప్షన్ సి వడి మరియు వేగం 2 మనం పెట్టే సందర్భాలు ఉండాలి. ఆరవది,
ఒక వస్తువు 20 సెకండ్లలో 400 మీటర్లు వెళ్ళిన దాని యొక్క వేగము కిలోమీటర్ పర్ అవర్లో తెలపండి. ఇప్పుడే చెప్పాం మీటర్ పర్ సెకండ్ ఇచ్చి కిలోమీటర్ పర్ అవర్లో కూడా మార్చమనే సందర్భాలు. వస్తువు ప్రయాణించిన దూరము 400 మీటర్లు అంటే 400/1000 కిలోమీటర్లు. వస్తువు ప్రయాణించిన కాలం 20 సెకండ్లు అంటే 20/3600 ఎందుకంటే గంటకి 3600 సెకండ్లు కాబట్టి. వస్తువు వేగము దూరం బై కాలము 400/1000/20/3600. దీన్ని సింప్లికేషన్ చేస్తే 400/1000 ఇంటూ కింద ఉన్న భిన్నం రివర్స్ అవుతుంది కాబట్టి 3600/20 వస్తుంది. దీన్ని కానీ మనం సూక్ష్మీకరిస్తే 72 కిలోమీటర్ పర్ అవర్గా మారుతుంది. అంటే 20 సెకండ్లో 400 మీటర్లు వెళ్ళిన యొక్క వస్తువు యొక్క వేగము కిలోమీటర్ పర్ అవర్ చెప్పాలంటే 72 కిలోమీటర్ పర్ అవర్ అనమాట. ఇదే లెక్కన సింపుల్గా 400/20 వేసి 18/5 గుణించినా కూడా 72 వస్తుంది. అంటే మీటర్ పర్ సెకండ్ ఇచ్చింది కిలోమీటర్ పర్ అవర్లో మారాలంటే 18/5తో గుణించినా కూడా సరిపోతుంది. అలా కూడా చేయొచ్చు. సో 2 రకాల మోడల్లో ఏది నచ్చితే ఈజీగా ఉంటుంది. 7వది, ఒక ప్రతిధ్వని 2 సెకండ్లలో తిరిగి వచ్చింది. ధ్వని యొక్క వేగం 342 మీటర్ పర్ సెకండ్గా ఉన్న కారణంగా మూలం నుండి పరావర్తన ఉపరితలం యొక్క దూరం ఎంత? ఇదే 2018 డిఎస్లో ఇలాంటి మోడల్ను సముద్రం దూరాన్ని గురించి అడిగాడు. ఇంకో ప్రాబ్లం కూడా అడిగాడు, అది కూడా మీకు త్వరలో అందిస్తాను. ఒక ప్రతిధ్వని ఈకో సౌండ్ 2 సెకండ్లలో తిరిగి వచ్చింది. ధ్వని యొక్క వేగము 342 మీటర్ పర్ సెకండ్. ఇక్కడ సాధన చూసుకుంటే ధ్వని వేగం 342 మీటర్ పర్ సెకండ్. ప్రతిధ్వని వినడానికి పట్టే సమయం 2 సెకండ్లు. ఇక్కడ ప్రయాణించిన దూరం అనేది 2D అవుతుంది, ఎందుకంటే వెళ్ళడము మరియు రావడము. 2D v × t. ఇక్కడ 2D డిస్టెన్స్ మనకు తెలియదు, d అలా ఉంచుతాం. 2 342 అది ధ్వని యొక్క వేగము, కాలం 2 సెకండ్లు కాబట్టి 2 పోతుంది, దూరం 342 మీటర్లు అవుతుంది. అలాగే 8వది, అకస్మాత్తుగా బస్సు ప్రారంభమైనప్పుడు ప్రయాణికులు వెనక్కి నెట్టబడతారు. ఇది ఏ న్యూటన్ నియమం గురించి చెబుతుంది? ఆన్సర్ న్యూటన్ మొదటి నియమము, జడత్వం. అకస్మాత్తుగా బస్సు ప్రారంభమైనప్పుడు ప్రయాణికులు వెనక్కి నెట్టబడతారు. ఇది ఏ న్యూటన్ నియమం అంటే న్యూటన్ మొదటి నియమం. చలనం యొక్క మొదటి సమీకరణము డాష్ మధ్య సంబంధం ఇస్తుంది, వేగము మరియు సమయము. చలనం యొక్క మొట్టమొదటి సమీకరణం దేని మధ్య సంబంధం ఇస్తుంది అంటే వేగము మరియు సమయం. ఇవి టెక్స్ట్ బుక్ వెనక్కి ఉన్న పాయింట్లు, సో మీకు ఉపయోగపడతాయని ఇలా కూడా ఇవ్వడం జరిగింది. అలాగే 9వది, క్రింది వానిలో శక్తి కానిది. ఆప్షన్ ఏ తన్యత, ఆప్షన్ బి లంబం, ఆప్షన్ సి ద్రవ్యరాశి, ఆప్షన్ డి బరువు. ఆన్సర్ ద్రవ్యరాశి. ఎందుకంటే తన్యత అనేది తాడులో ఒకవైపు బలం వేరొక వైపుకి సమానమైతే తాడు తన్యత అవుతుంది. లంబం అంటే శరీరానికి లంబంగా ఉపరితలం ద్వారా ప్రయోగించబడే బలమే, అది కూడా బలమే. ద్రవ్యరాశి మాత్రం ఇది పదార్థం మాత్రమే కానీ బలం అయితే కాదు. బరువు భూ ఉపరితలంపై ఏదైనా వస్తువుపై గురుత్వాకర్షణ బలం అనేది బరువు అవుతుంది. సో బరువు బలం అవుతుంది కానీ ద్రవ్యరాశి మాత్రం శక్తి కానీ బలం కానీ అవ్వదనమాట. లాస్ట్ క్వశ్చన్ 10వది, కారు గంటకు 8 కిలోమీటర్ల వేగంతో కొంత దూరం ప్రయాణిస్తుంది మరియు గంటకు 12 కిలోమీటర్ల వేగంతో తిరిగి వస్తుంది. కారు తీసుకునే మొత్తం సమయం 15 గంటలైతే ఆ మొత్తం ప్రయాణం చేసిన దూరం ఎన్ని కిలోమీటర్లు? చూడండి, 8 కిలోమీటర్ల వేగంతో కొంత దూరం ప్రయాణించింది, రిటర్న్ మాత్రం 12 కిలోమీటర్ల వేగంతో వచ్చింది గంటకు. సో మొత్తం 15 గంటలు తీసుకుంది టైం. సో ప్రయాణించిన దూరం ఎంత? దూరం వేగం ఇంటూ కాలం సూత్రం. సో దూరం d అయితే d మనకు తెలియదు కాబట్టి వేగానికి దూరము బై కాలం కాబట్టి d/8 అంటే 8 గంటల్లో ప్రయాణించింది సగము. అదే సగం ప్లస్ d/12 అంటే అటు నుంచి వచ్చింది మొత్తం గంటలు 15. సో దీన్ని సింప్లికేషన్ చేస్తే ఇక్కడ హారం 24 అవుతుంది, కసా కడితే 3d + 2d 15 అనమాట. మొత్తం 5d/24 15, d 72 km. సో మొత్తం ప్రయాణించిన దూరం ఇక్కడ 72 కిలోమీటర్లు. ఇది ఫ్రెండ్స్ 9th క్లాస్ ఫిజిక్స్ నుంచి మొత్తంగా దాదాపుగా 5 పార్ట్లో మీకైతే ఇవ్వడం జరిగింది. ఇంకా 8th, 7th, 6thలో ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే లేదా 2018 డిఎస్సి పేపర్లో ఉన్న ఫిజిక్స్ ప్రాబ్లం కూడా మీకు అందించడానికి నా వంతుగా పూర్తి సహకారం మీకు అందిస్తాను. ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా నోట్ చేసుకోండి, చాలా మీకు ఉపయోగపడతాయి. క్విక్ రివిజన్ లాగా వెంటనే రివిజన్ చేసేయడానికి అన్ని ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఒకే దగ్గర మీకు ఉపయోగపడతాయి. అలాగే మనమైతే డిఎస్సికి మంచి టెస్ట్ సిరీస్ తక్కువ ధరకే 222 రూపాయలకే ఉగాది ఆఫర్ చొప్పున ఏప్రిల్ 4న మొదలు పెడుతున్నాం. 12,000 ప్లస్ బిట్స్ ఉంటాయి, ఇందులో అయితే తప్పకుండా జాయిన్ అవ్వండి. జిల్లా బ్యాచ్ 2.0 దీని మెయిన్ థీమ్ ఏంటంటే డిఎస్సి ఎగ్జామ్ వరకు దీని బిట్స్ ఉంటాయి. అలాగే టెక్స్ట్ బుక్ వైజ్గా టెక్స్ట్ బుక్లు అన్నీ కూడా కంప్లీట్ చేస్తాం. సైకాలజీ, మెథడాలజీ, తెలుగు, ఇంగ్లీష్, ట్రై మెథడ్, అలాగే పెర్స్పెక్టివ్ ప్లస్ అన్ని టెక్స్ట్ బుక్స్, అన్ని కంటెంట్ టెక్స్ట్ బుక్స్, గ్రామర్ మొత్తం కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. దానికి 30+ జిల్లా పరీక్షలు షెడ్యూల్ వైజ్గా అవుతాయి. అలా కాకుండా రికార్డెడ్గా ఇంతకుముందు అయినవన్నీ కూడా 9,000 ప్లస్ బిట్స్ మీకు ప్రాక్టీస్ కోసం
అవి కూడా చాప్టర్ వైజ్గా, టాపిక్ వైజ్గా తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్, పెర్స్పెక్టివ్, జీకే అండ్ కరెంట్ అఫైర్స్, ట్రై మెథడ్ ఇలా టాపిక్ వైజ్గా ఇవ్వడం జరిగింది. సో బ్యాచ్లో ఏప్రిల్ 4 మొదలవుతున్నాయి. ఎప్పుడైనా ఎన్నిసార్లైనా ఎగ్జామ్ రాయొచ్చు. జిల్లా ర్యాంకులు కూడా ఇందులో తెలుస్తాయి. కేవలం 222 రూపాయలకే అందిస్తాం. ఇంకా మీకు ఏవైనా సమాచారం కావాలంటే ఈ వాట్సాప్ నెంబర్కి హాయ్ అని మెసేజ్ పెట్టండి. జిల్లా వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా పంపిస్తాం. సిలబస్ మొత్తం కూడా పూర్తి చేయించబడుతుంది. థ్యాంక్ యూ. ప్లీజ్ జాయిన్ ఇన్ అవర్ యాప్.